ధ్యానాల కాలములో పెనుగులాట, పరితాపముతో పశ్చాత్తాపముతో ఆ దినాలలోనికి వచ్చాం. దేవుని వాక్యం చదువుకొని మనము మరి దేవుని వర్తమానం కొద్ది నిమిషాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. సార్ 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చాలు, ప్రార్థన చేసుకుందాం. వాక్యములో నుండి నాలో నిలబడము, బిడ్డలతో మాట్లాడు. పరిశుద్ధాత్ముడా, బోధకుడా, నాలో నిలబడి బిడ్డలతో బోధించును. వ్యర్థమైన మాటలు, అనాలోచన, అయోగ్యత మాటలు నోట రానియవద్దు. ఆత్మజ్వాల చేత, దైవ జ్ఞానము చేత బిడ్డలకు ఇదిగో ఖాళీ తిత్తులలో నీ యొక్క జీవపు మాటలను నింపి జీవపు తిత్తులుగా మార్చి, సిలువలో శాంతి, సిలువలో సమాధానము, సిలువలో ఆశీర్వాదములు దయచేయి. మా కొరకు, సర్వలోకము కొరకు, మనందరి కొరకు సిలువలో బలి అయిన కల్వరి గొర్రె పిల్ల అయిన యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని పిల్లారా, మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి మనము ఈ 2025 సంవత్సరంలో 3వ నెల చక్కని మన యొక్క సీజన్, కష్టపడి దేవుని సన్నిధిలో మాట మాటకి వచ్చి పని చేయడానికి దేవుడు ఒక క్రమాన్ని మనకి ఏడాది ఇచ్చాడు. మీరు ఆకెంతో మంచిది. లెంటి దినాలలో మొదటి ఆదివారమున దేవుని యొక్క కృపా సమాధానమును, సిలువరాదిని యొక్క శాంతి మీకెల్లరకు అనుగ్రహింపబడును గాక. మరి వైపునున్న సంఘ పెద్దలు, అలాగే కుర్చీల మీద కూర్చున్న తల్లులు, మీ అందరికీ మరణాత. ఈ వైపునున్న సన్నిధి పరులు, స్త్రీలైన వారు, మీ అందరికీ మరణాత. వరకొరు మన చెప్పుకుందాం. మరణాత. ఇంటికాడ సిలువ ధ్యాన పాటలు, చాలా పాటలు ఉన్నాయి, వేగీతాల్లో ఉన్నాయి, వేరు వేరే పుస్తకాల్లో ఉన్నాయి. మీరు చక్కగా మెలోడింగ్ సాంగ్ అంటే మీరు పాడితే ఎదుటవారు విన్నవారు కన్నీరు పట్టాలి, అలా పాడండి. సరే, ఒక పల్లవి చరణాన్ని పాడుకొని వాక్యంలోనికి వెళ్దాం. కన్వెన్షన్ పుస్తకంలో కూడా ఉంది ఆ పాట, మీకు దొరికితే చూడండి. కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా అనే పాట. కల్వరిగిరిపై సిలువ భారం, అందరు తప్పులు కొడతాం. ఓ నా ప్రభువా, కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా. ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. తుంటరులంతా పట్టి కాటి తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రి, తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రి. నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. కల్వరిగిరిపై సిలువ
భారం భరించితివా ఓ నా ప్రభువా. దుష్టుండొకడు పళ్ళెంబోని గృచెను తండ్రి ప్రక్కలోన గృచెను తండ్రి ప్రక్కలోన కేకావేసి నీదు ప్రాణం సిలువపైన అర్పించితివా. కేకావేసి నీదు ప్రాణం సిలువపైన అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. దేవుని పిల్లరా, ఈరోజు మన పాఠము దేవుని గొర్రె పిల్ల దగ్గర ఆరాధన ఎలా చేయాలి అనేది మనము మూల పాఠం ఏంటంటే దేవుని గొర్రె పిల్ల యొద్ద ఆరాధన. యోహాను గారు యేసు ప్రభుల వారి కంటే 6 నెలల పెద్దోడు. జకరియా ఎలిషబెత్తు గారి యొక్క కుమారుడు. మలాకీ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారముగా ఇతను ఈ లోకానికి వచ్చి యేసు ప్రభుల వారిలో దాగినటువంటి రహస్యమైన మాటలు, సిలువను గూర్చిన వార్త, ఇతను దేవుని చేత ఒక బోధకుడుగా, గొర్రెపిల్ల బోధకుడుగా, సిలువ బోధకుడుగా ఆయనను గూర్చి విపులముగా బోధించడానికి యోర్దాను నది ఒడ్డున సద్దుకయ్యులు, సమరయ్యులు, అలాగనే పరిచయ్యులు, నానా తెగల వారు యోహాను చేత బాప్తిస్మము తీసుకొనుచున్నటువంటి ఆ కాలమున యేసు ప్రభుల వారు సువార్తకు ముందు, శ్రమలకు ముందు మొట్టమొదట నీతి యావత్తు ఇలాగ జరగాలని, అతడు మానవ దేహముతో మనిషి పోలికగా ఉన్నాడు గనుక, మనుష్యుని పద్ధతి ఆచరించాలి గనుక, అతడు ఒక బోధకుని కిందకి రావాలి కనుక, తృణీకరింపబడినవాడు తాను కూడా మన పాపములలో పాలిభాగస్తుడు కనుక అతనికి కూడా బాప్తిస్మం అవసరమని, నీతి యావత్తు ఇలా జరగాలని ఆనాడు యోహాను చేత బాప్తిస్మం తీసుకోవడానికి యోర్దాను నది ఒడ్డు నుండి నడిచి వస్తూ ఉండగా అక్కడ ఉన్న వారందరికీ చూపిస్తున్నాడు. వచ్చుచున్న ఆయన మనుష్యుడు, ఆయన దావీదు కుమారుడు గాను, యోసేపు కుమారుడు గాను, మరియమ్మ కుమారుడు గాను, ఆయన భూలోకములో నామకరణములున్న ఆయన నడిచి వస్తూ ఉంటే యోహాను ఒక మర్మమైన గొర్రెపిల్ల బోధ చేశాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఎవరు ఆయన? ఏ గొర్రెపిల్ల చెప్పండి? దేవుని గొర్రెపిల్ల. ఈ లోకములో గొర్రెపిల్లలు సహజంగా ఇశ్రాయేలీలు ఆనాటి కాల ఐగుప్తు నుండి కానాను దేశంలో వారు జీవించున్న కాలములో, పస్కా పండుగ ఆచరించున్న కాలంలో గొర్రెపిల్లలు వధిస్తూ ఉండేవారు. గొర్రెపిల్ల వధించేటప్పుడు పుట్టినటువంటి తొలిచూలు పిల్లని తారీఖేసుకొని దాన్ని మొక్కుకొని ఏడాది అయిన తర్వాత పస్కా పండుగకి వారు ప్రధాన యాజకుని చేత ప్రార్థన చేయించుకొని ఒలీవల వనములో ఆ యొక్క గొర్రెపిల్లను వధిస్తూ ఉండేవారు. ఇది మన గొర్రెపిల్ల. కానీ యోహాను అంటున్నాడు, ఇది దేవుని గొర్రెపిల్ల అన్నాడు. దేవుని పిల్లారా, మన గొర్రెపిల్లను మనము వధించగలం. మరి దేవుని గొర్రెపిల్లను ఎవరు వధిస్తారు? అసలు ఈ మాటకు అర్థమేమిటి? దీనిలో నుండి మనము కొన్ని భావాలు తీసి ఒక ముఖ్యమైన భావం మీతో చెప్పాను. గొర్రెపిల్ల యొద్ద ఆరాధన అనే మాట. ముందు మీకు ఉపోద్ఘాతం చెప్పాలి. ఆదాము అవ్వమ్మలు మనకి ఆది తల్లిదండ్రులు.
దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని విరోధి, దైవ విరోధి అయినటువంటి లోకనాథుడైనటువంటి సాతాను మాటలో పడి ఆదికాండము 3వ అధ్యాయములో తినకూడని తిని వారు నరకమనే 2వ మరణములోనికి వెళ్ళి దైవారాధనకు దూరం అయిపోవాలని లోకమనే చెట్టు చాటుకొచ్చి దాగుకుంటారు. దేవుడు వారిని పిలిచి వారికి ఈ 3వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు వారికి తీర్పు ఇచ్చేటువంటి మాటలు మనకు కనబడతాయి. అక్కడ ఏం జరిగింది అంటే, ఆదాము పాపము చేస్తాడు కనుక పాపమునకు అక్కడ రక్తము సిందించాలి. ఆదికాండం 3వ అధ్యాయం 21, 22 వచనాలు అక్కడ మీరు చూడండి. రక్తమును చిందించాలి. అప్పుడు దేవుడట తన అంతరంగములో ఉన్నటువంటి గొర్రె పిల్లను తీసి అక్కడ వధించి దాని చర్మమును తీసి చొక్కాయలుగా తొడిగించాడు. మొట్టమొదట బలిపీఠము కట్టినది మానవుని పాపము కొరకు, పరిహారము కొరకు తద్రక్తమును చిందించడానికి దేవుని గొర్రె పిల్ల ఎక్కడి నుండి వచ్చింది? తండ్రి అంతరంగములో నుండి. ఆయనే ఆ గొర్రె పిల్లను తీసి ఆయనే వధించి ఈ చరిత్ర అంతా సృష్టికర్త అయిన యెహోవా ఏదెను తోటలో చేసినట్లుగా మనకు కనబడుతుంది. తదుపరి 2వది, ఇప్పుడు దేవుని గొర్రె పిల్ల అనే మాట కాడ మీకు ఉపోద్ఘాతం చెప్పాలి. ఇప్పుడు ఏదెను వనములో 3వ అధ్యాయములో ఈ 21వ 22వ వచనాల మధ్యన ఉన్న గొర్రె పిల్ల అని ఉండదు. ఏమనుంటుందంటే అక్కడ తొడిగించెను, అక్కడ ఆ మాట ఉంటుంది. ఏ చర్మం అది? జంతు చర్మం. జంతువేంటి? గొర్రె పిల్లే. అక్కడ వివరణ లేదని అయ్యగారు ఇలా చెప్తాడు కాదు, అంతే. దేవుడు మొట్టమొదట మానవుని పాపము కొరకు బలిపీఠమును కట్టి జంతువును వధించి దాని చర్మమును తీసి సొక్కాయలుగా తొడిగించి ఏదేను తోట నుండి వెలుపలకు తోసివేసి అక్కడ కేరువులను కాపుదలగా పెట్టి ఆదామునకు దేవుడు ఏమి ఆశీర్వదించి పంపించాడో భూమిని దున్నమని, అవ్వమునకు ఏమి ఆశీర్వదించి గర్భఫలముతో భూమిని నింపమని బయటికి వెళ్ళిపోవటం జరిగింది. ఇప్పుడు మనకి దేవుని గొర్రె పిల్ల అనే మాట కాడ ఆదికాండములో ప్రయాణమై వెళుతూ ఉండగా 6వ అధ్యాయములో మానవుడు పాపములోనికి వెళ్ళాడు. 6వ అధ్యాయములో 5వ వచనములో దేవుడు నరులను చేసినందుకు తన హృదయములో నొచ్చుకుని సంతాపము నొందాడు. ఆదికాండ 6వ అధ్యాయము 10, 11, 12 వచనాలలో భూమి మీద నరులు దేవుని సన్నిధిని పాడు చేసుకుని భూమిని బలత్కారంతో నింపుకున్నారు. దేవుని ఉగ్రత జలప్రళయ రూపంలో వచ్చిందని. 7వ అధ్యాయంలో నవాహు చేత ఓడను కట్టిస్తాడు. ఆనాటి కాలంలో జనులందరికీ వినాశనము కలిగింది అని 8వ అధ్యాయంలో మనము చూస్తాం. ఆ తదుపరి దేవుడు నవాహు చేత 8వ అధ్యాయములో 20, 21 వచనాల బలిపీఠమును కట్టించి కిందకు దించి 9వ అధ్యాయంలో మరలా భూమి మీద మానవుని యొక్క జీవన మనుగడ కొనసాగిస్తున్న కాలములో 10వ అధ్యాయము 11వ అధ్యాయములో వారు భూమి మీద జనులు విస్తరించిన తర్వాత దేవుణ్ణి మరలా మర్చిపోయారు. వారు నిమ్రోదు కాలములో మహాబలాఢ్యుడైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి నిమ్రోదు కాలములో భూమి మీద అంత బలత్కారం. ఎందుకంటే పేరు తెచ్చుకోవాలి. ఆదికాండం 11వ అధ్యాయంలో మనము ఆకాశమునంటూ గోపురము కట్టి మనము పేరు ఇలాగున మానవుడు భూమి మీద ఉన్న వాటితో నింపుకుంటూ ప్రయాణం చేస్తున్నాం. అలాగున కొంతకాలమైన తర్వాత దేవుడు 12వ అధ్యాయంలో అబ్రహామును పిలుస్తాడు. దేవుని పిల్లారా, ఇప్పుడు ఈ చరిత్ర మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు పిలిచిన వ్యక్తిని దేవుని పనితనాన్ని పరిశీలన చేస్తాడు. మనము దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని పని,
దేవుని పనితనము మెరుగుగా ఉండాలి అంటే ఏదో ఒక శ్రమ మీ మీదకి దేవుడు పంపించాలి. అప్పుడు మనం ఏం పని చేస్తాం? దేవుని పని చేస్తాం. అంటే శ్రమకి దేవుని పనికి ముడిపడి ఉంది. ఇలాగున దేవుడు అబ్రహాముకి ఒక అలవాటు ఉంది. దేవుడు ఏ పని చెప్తే చిత్తము ప్రభువా ఆ పని చేయటం. చూడండి 12వ అధ్యాయంలో అబ్రహాము జీవించిన కాలము 75 సంవత్సరాలు జీవించిన కాలము. మెసొపొతేమియా అనే ప్రాంతము నుండి వెళ్ళిపో అంటే స్నేహితులు విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, స్వాస్థ్యాన్ని విడిచిపెట్టాడు. నా దేవుడు వెళ్ళమన్న చోటుకి నేను వెళ్ళిపోవాలని ప్రయాణమై వెళ్ళిపోయాడు అబ్రహాం. అలాంటి త్యాగం, దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేసేటువంటి గొప్ప త్యాగ పూరితమైన భక్తి అబ్రహాములో ఉంది. సరే, అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత సంతానము దేవుడు 100 సంవత్సరాలకి దేవుడు ఇచ్చాడు. అబ్రహాం అంటే చాలా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే వాగ్దానం ఇస్సాకులో దాగుంది. అబ్రహాముకి చెప్పిన మాటలన్నీ ఇస్సాకులో దాగున్నాయి. దేవుడట ఆఖరి పరీక్ష ఈ పోరాటంలో. ఎందుకంటే భూమి మీదకి పరలోకములో ఉన్న దేవుని గొర్రె పిల్ల దిగి రావాలి అంటే భూమి మీద ఎలాంటి ఆరాధన ఉండాలి అనేది ఇక్కడ అబ్రహాముని ఆదికాండము 22వ అధ్యాయములో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను అని చెప్పుకుంటూ వచ్చి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ముచ్చటించి ఆలకిస్తుండేవాడు. అబ్రహాముకు ఉన్న అలవాటు ఏంటంటే చిత్తమో ప్రభువా ఏ పని చెప్తే ఆ పని చేయటం, అంతే. అది శ్రమో ఏమో ఆయనకి తెలియదుక. ఏదైనా ఏది ఇచ్చేయమంటే అది ఇచ్చేయటం, అంతే. ఇక్కడ ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏమిటంటే నీకు ఒక్కడే ఉన్న కుమారుడు మిక్కిలిగా ప్రేమిస్తున్న ఇస్సాకుని నేను చూపించు దేశములో మొరియా పర్వతంలో ఒక పర్వతం మీదకి వెళ్ళి దహన బలిగా అర్పించుము. వినండి, చూడండి, అక్కడ ఒక్కడై ఉన్న కుమారుడు, మిక్కిలిగా ప్రేమించుచున్న కుమారుడు. అసలు ఈ మాటకి అందరికీ ముద్దే, కానీ దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. నేను చూపించే దేశం మొరియా, ఆ మొరియా దేశంలోకి వెళ్ళి ఆ పర్వతంలో ఒక పర్వతం మీద నీ కుమారుని దహన బలిగా అర్పించు. ఏ బలి చెప్పండి? దహన బలి. ఇప్పుడు ఈ దహన బలి మరి ఎక్కడుంటుందంటే మొట్టమొదట ఆదికాండంలో 8వ అధ్యాయంలో మీకు 19-20 వచనాల్లో కనబడుతుంది. నోవాహు అలాగున అక్కడ 20వ వచనం, అవునవును, కట్టి పశువులన్నిటిలో పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాను. దేవుని పిల్లారా, అక్కడ మొట్టమొదట నోవాహు చేత దేవుడు ఈ దహన బలిపీఠమును కట్టించాడు. తర్వాత అబ్రహామునకు ఈ పరీక్ష పెట్టాడు. ఏంటి పరీక్షలో? ఇక్కడ దైవారాధన. చూడండి, దేవుడు ఆ మాట చెప్పగానే ఆతృత పడిపోతున్నాడట. అంటే నేను మిక్కిలిగా ప్రేమించిన దానికంటే విలువైనది నా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. నేను మిక్కిలిగా ప్రేమించింది దేవుడికి ఇచ్చేస్తే ఆ దహన బలి అనే బూడిదలో నుండి రేణువుల లాంటి నాకు కుమారులను దేవుడిస్తాడు అనే నమ్మకముతోట ఎప్పుడు వెళ్ళుదునా ఎప్పుడు తెల్లారుతుందా అనట సిద్ధపరుచుకున్నట దేవుడు చెప్పిన మాటను మనస్సులో ఉంచుకున్నాడట. అక్కడ 3వ వచనములో 22వ అధ్యాయం 3వ వచనం, తెల్లవారినప్పుడు కంతగట్టి వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి
వెళ్ళాను. దేవుని పిల్లారా, ఒకటి గొర్రెపిల్ల ఆరాధనలో మొదటి భాగం ఏమిటంటే దేవుడు చెప్పిన చోటికి మనము రావాలి. ఏంటి దేవుడు చెప్పిన చోటు? దేవుడు చెప్పిన చోటు ఎక్కడ ఉంది? బైబిల్లో పత్రిక పాఠములో ఒక మాట ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూడండి ఒక మాట, అది ఎన్నో వచనం? అది 4:8. చూడండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అని. ఎక్కడుంటే దేవుని యొద్దకు వెళ్ళాలి మనం? ఇప్పుడు మనము ఇది ఆరాధనా స్థలం. దేవుడు ఆనాడే చెప్పాడు ఏమనంటే, అబ్రహాముకి ఆదామునకు ఆరాధన స్థలం, ఒక స్థలం ఉంది, ఇక్కడికి వచ్చి మీరు ఆరాధన చేసుకోండి. అలాగున బిడ్డలు పుట్టే వరకు ఆదాము బిడ్డలను తీసుకుని ఆరాధన చేస్తూ ఉండేవాడు ఏదైనా తోటలో. అక్కడికి ఈ ఆదాము ఏం చేశాడంటే కయ్యూనును హేబేలును అర్పణలు ఇచ్చి పంపించాడు. అది దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు ఆశీర్వదించే స్థలం. ఆ స్థలంలో దేవునికి దాగి ఉన్నది ఏదీ లేదు. అదే దేవుడు చెప్పిన చోటు. ఈ రోజున మనమందరము కూడా అబ్రహాముకున్న అలవాటు ఏమిటంటే దేవుడు ఏ చోటుకి వెళ్ళమంటే ఆ చోటుకి వెళ్ళిపోయే అలవాటు ఉంది. ఆగు అంటే ఆగడం, ఆరాధన చేయడం. బలిపీఠమును కట్టు అంటే కట్టడం, ఆరాధన చేయడం. అబ్రహాముకు దేవునికి ఉన్న సన్నిహిత సంబంధం ఏమిటంటే దేవుడు చెప్పిన చోటికి వెళ్ళడం. ఈ రోజున మనము మందిరానికి వచ్చిన నా దేవుని పిల్లలారా, ఇది దేవుడి చెప్పిన చోటు, ఆరాధనా స్థలం. నా యొద్దకు రండి అని చెప్పిన చోటు. మరి ఈరోజు మనమందరము వచ్చినప్పుడు మందిరములోనికి వచ్చిన వారులారా, మీ పనితనం ఎలా ఉండాలి అంటే, ఈ న్యాయస్థలములో లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనములో దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు తన్ను గూర్చి దివారాత్రులు ధ్యానించాలి. దేవుడు చెప్పిన చోటుని ఏం చేయాలి చెప్పండి? తన్ను గూర్చి దివారాత్రులు ధ్యానించాలి. అట్టి వారికి దేవుడట త్వరగా న్యాయము తీరుస్తాడు. చూడండి, మనము దేవుని సన్నిధికి ఎలా రావాలి? గొర్రెపిల్ల ఆరాధన. ఇప్పుడు మనము ఒక భక్తుడు పాడతాడు, గుళ్ళోకి రాగానే సిలువ ధ్యానాల్లో మనమందరం కూడా సిలువను పెనవేసుకోవాలి. ఇక్కడికి వస్తే నీ దేహములో ఉన్న ఆత్మ అంట పావురము వలె వెళ్ళి కల్వరిగిరిని కలుసుకొని ఇక్కడికి రావాలంట. దేన్ని కలుసుకొని? ఎక్కడుంది అది చెప్పండి? యెరూషలేములో బేతన్యాకు ఆమడ దూరములో ఆ కల్వరి అనేది ఉంది. అక్కడికి వెళ్ళాలి అంటే 1,50,000 కావాలి వెళ్ళి రావడానికి. ఇప్పుడు మనము ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి? ఒక భక్తుడు అంటాడు, కల్వరి గిరి చేరో మనసా సిల్వా సరసా, కల్వరి గిరి చేరో మనసా, సిలువదరిక కర్షించుము కలుడను కోర పాపిని, సిలువదరిక కర్షించుము కలుడను కోర పాపిని, కలుషములు విడ శక్తి నీయుము, సిలువా ధ్యానమునా కలుషములు విడ శక్తి నీయుము, సిలువా ధ్యానమునా
కల్వరి గిరి చేరో మనసా, సిలువ పైన చూడుమదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి, సిలువ పైన చూడుమదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి, తలను ముండ్ల కిరీటం పదేమి తరచి చూడుమి, తలను ముండ్ల కిరీటం పదేమి. మన మనసు ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? కల్వరి గిరి దగ్గరికి వెళ్ళాలి. ఒకసారట మన గురువు గారు, మన పండితుడు దేవదాసయ్య గారు, అయ్యా నువ్వు కల్వరిగిరిలో ఎలా శ్రమ పడ్డావో నాకు ఒకసారి చూపించు అని ఇదే మాట అంశం మీద ఈ శిలువ ధ్యానాల్లో రాజమండ్రిలో చూదికొండని ఒక ప్రాంతం ఉండేది. అది ఇప్పుడు చాలా విలువైన స్థలంగా మార్చేశారు. ఆ కొండ లేదు ఇప్పుడు. 2-3 సార్లు మీటింగులు జరుగుతుండగా యోహాను గారు, నతానియేలు, నేను వారిని తీసుకుని వెళ్ళాను. ఎప్పుడో నాగేశ్వరరావు నతానియేలు అంటే వెళ్ళి వచ్చారు. అయ్యగారి గదిని చూపించాను, నేను చూపించాను. అక్కడికి వచ్చారు. అక్కడట రాత్రి 9 గంటల నుండి తెల్లవారు 4 గంటల వరకు ఆ సూదికొండ మీదే ధ్యానం చేస్తున్నాడంటే దేవదాసయ్య గారు. ఒక రోజున సిలువలో ఉన్న యేసు ప్రభుల వారిని మన దైవజనుడైన దేవదాసయ్య గారికి దేవుడు చూపించాడు. ఆ సిలువ ఎండవేళ, ఆ రోజు కాసిన ఎండ అసలు ఎప్పుడునూ కూడా కాయలేదట. అగ్ని వంటి భయంకరమైనటువంటి ఎండ. ఆ ఎండకట ఆ మేకులు కంసాలి కొలిమిలో పెట్టి ఊదితే ఎర్రగా కాలతాయే, అలాగున ఆ గాయము లోపల మేకులట ఆ రూపములోనికి కనబడుతున్నాయంట మనయ్య గారికి. ఆ పొగ ఆ గాయముల నుండి వస్తుంటే ఆ దైవజనుడు అప్పుడు ఏమండి, ఎండాచే గాయములు, రైట్ కూర్చో, అక్కడ కింద కూర్చుంటేవారు ఆడపిల్లలాగనా, ఎండాచే గాయములు మండోచు నుండేను నిండో వేదన సోదరా, గుండె నుండి నీరు కారు చుండే దోకిల్చు నుండో వేళను సోదరా. యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయో మషాతోను సోదరా, మన దోషంబో నిడా బాపు ఈ సంతాప మరణ యసంబోసి సోదరా. దేవుని పిల్లారా చూడండి, ఇక్కడ అబ్రహాము గొర్రెపిల్ల ఆరాధనా స్థలంలోనికి వెళ్ళాలని ఆరాటపడుచున్నాడు. ఇస్సాకులో దేవుని గొర్రెపిల్లను చూడాలనుకున్నాడు. అబ్రహాము అలాగునట రాత్రంతా కూడా పెనుగులాడి తెల్లవారక ముందే గాడిదలో పనివాడిని సిద్ధపరచుకొని, కట్టెనో కత్తెనో నిప్పును సిద్ధపరచుకొని, వతకు తేబడిన గొర్రె పిల్ల వలె తన కుమారుని సిద్ధపరచుకొని బయలుదేరాడు. మొరియా పర్వతము దేవుడు తాను చెప్పిన చోటికి ఖచ్చితంగా వచ్చట. అక్కడ ఆ పర్వతం దిగిన పనివాడుతంటాడు,
నేనును నా కుమారుడు దేవునికి మ్రొక్కి మరలా తిరిగి వస్తాం. చూడండి, అంటే ఆరాధన. మరి ఆ పర్వతం మీద నేను దేవుని ఆరాధించడానికి వెళుతున్నాను. నేను ఆయనకి కోరిక తీర్చడానికి వెళుతున్నాను. నా దేవుడు నేను కలుసుకొని మాట్లాడి వస్తాం, తిరిగి వస్తాం, మరలా వస్తాం, నీవిక్కడే ఉండు. చూడండి, అసలు ఎంత విశ్వాసం అండి ఇది. నేనును నా కుమారుడు తిరిగి వస్తాం అనడా? నా కుమారుడు అక్కడ బలిచ్చి నేను ఒక్కడనే వస్తానన్నాడా? ఏమనుంది అక్కడ? నేనును నా కుమారుడును తిరిగి. దేవుడు ఏమన్నాడు అక్కడ? కుమారుడు. మరి ఈ మాట ఇక్కడ ఎందుకు అన్నాడు? అక్కడ బలిస్తే కోరిక ఎక్కడ ఉన్నాడో? అసలు ఆయన విశ్వాసం అండి. ఆయన విశ్వాసము అసలు అంత విశ్వాసం ఎవరికీ లేదు. దేవుడు ఏమన్నవాడు, నేను ఇచ్చేతే తిరిగి నాకు అనేక మంది ఇస్సాకులను దేవుడు ఇచ్చేస్తాడు. ధైర్యముతో, నమ్మకముతో, విశ్వాసముతో గొర్రెపిల్ల ఆరాధనలోనికి వెళ్ళాడు. ఒకటి, గొర్రెపిల్ల ఆరాధనలో దేవుడు చెప్పిన చోటికి వెళ్ళుట. 2, ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనము చదవండి. ఎవరో ఒకరు చదివితే మీకు అర్థమవుతుంది. ఉన్నవాళ్ళు చూడండి. చూడండి, అలాగున వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుని ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచను. చాలు. ఇప్పుడు మీకు చక్కని మాటలు చెప్పాలి. కట్టెలు క్రమముగా పేర్చి. అక్కడ ఏముందంటే కట్టెలు చక్కగా పేర్చి. కట్టెలు ఎలా పేర్చాడు చెప్పండి? చక్కగా పేర్చి. కట్టె అనగా మానవ దేహమునకు సాదృశ్యం. 3 వస్తువులు ఉన్నాయి అబ్రహాం గారు పట్టుకెళ్ళి. కత్తె అనగా వాక్యమునకు సాదృశ్యం, నిప్పు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కట్టె మానవ దేహం, కత్తె దేవుని వాక్యం, నిప్పు పరిశుద్ధాత్ముడు. చూడండి, ఇప్పుడు మనము కట్టెలను ఎలా పేర్చాడు చెప్పండి? చక్కగా, అంటే క్రమముగా. శిలువ ధ్యానాల్లోనికి మనం వస్తున్నాం. ఇప్పుడు ఈ దేహము కట్టే. ఈ దేహం ఏంటి చెప్పండి? కట్టే. మనం ఎవరము? కట్టి పుల్లలమే. దేవుని పిల్లారా, మనము ఈ దేహము కట్టెతో సమానము, కట్టెతో సమానము. ఇస్సాకు గారిని ఆ కట్టెల మీద దహనం చేయడానికి తీసుకెళ్ళాడు. మరి మందిరంలోనికి వచ్చినప్పుడు ప్రతి విశ్వాసి ఒక కట్టెకు సంబంధించి ఉన్నాడు. నీ జీవితంలో మందిరములోనికి, దేవుని ఆరాధన స్థలములోనికి వచ్చినప్పుడు మనకేం కావాలి చెప్పండి? క్రమము కావాలి. ఏం కావాలి చెప్పండి? క్రమము కావాలి. ఈ క్రమమును గురించి 2 మాటలు మీతో చెప్పాలి. పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ ఈ క్రమములో ఉన్నటువంటి మాటలు ఆయన ముందుగానే ఆ సంఘానికి తెలియచేయడానికి ఒక చక్కని మాటలు మాట్లాడతాడు. ఆ మాటలలోనూ మనమందరము చూచినప్పుడు దేవుని పిల్లలారా చూడండి, పేతురు గ్రంథము మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. దేవుని పిల్లారా, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై
నిర్మలమైన వాక్యమైన పాలల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ ఏముండకూడదంటే క్రమము అనే దాన్ని మన జీవితంలో చదవబడినటువంటి మాటల్లో ఒక చక్కని మాటలు ఉంటాయి. ఏమిటంటే దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ. ఇవి మనలను మనము పరిశీలన చేసుకోవాలి. ఇలాగున పరిశీలన చేసుకుంటూ వచ్చినటువంటి ఈ మాటలను బోధిస్తూ ఆయన చక్కని మాటలు సిలువను గూర్చి చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చి చూడండి, ఇక్కడ 2వ అధ్యాయములో 21వ వచనములో క్రీస్తు మీ కొరకు బాధపడ్డారు. ఏమంటే క్రీస్తు ఎవరి కొరకు బాధపడ్డాడు? మీ కొరకు బాధపడ్డారు. మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనవలెనని మీ ముందు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ఆరాధనా స్థలములో క్రమము కావాలి. అబ్రహాము జీవితములో క్రమముంది. నీ ప్రార్థన బలిపీఠము మీద క్రమం ఉండాలి. క్రమము లేని జీవితము కాదు. వేషధారణ, కపటము, అసూయ, దుష్టత్వము ఇవి క్రైస్తవునికి తగవు అన్నాడు పేతురు గారు. క్రమం ఉండాలి. వేషధారణ కనపడదు, కపటము కనపడదు, దూషణ కనపడదు, దుష్టత్వం కనపడదు. ఇది లోపల సాతానుగాడి యొక్క లక్షణాలు లోపల పెట్టుకొని ఆరాధన బలిపీఠం దగ్గరకు వస్తే ప్రయోజనం ఏంటి? క్రమముందా? క్రమము లేని జీవితం ఎంతకాలం? ప్రయోజనము లేదు. క్రమం ఉండాలి. నీ కట్టెవరే దేహమునకు క్రమం ఉండాలి. ఆరాధనా స్థలం మొరియా పర్వతం మీద కట్టెలను క్రమముగా పేర్చాడు బలిపీఠము మీద. అంటే ప్రార్థన అనే బలిపీఠము మీద మనం ఎలా ఉండాలి చెప్పండి? క్రమముగా ఉండాలి. క్రీస్తు శ్రమలలో మనం పాటలు పాడుతున్నాం. పాటలలోనికి లోపలికి వెళ్ళి దాన్ని నెరవేర్చాలి అంతే. వాక్యమును నువ్వు నెరవేరుస్తున్నావా? వాక్యానుసారంగా నేను నడుచుకుంటున్నానా అనేది దేవుని దగ్గర పోరాడాలి. నేను నడుచుకుంటున్నాను దేవా, నాకెందుకు చేయవు న్యాయం? ఇది మనము నడుచుకొని దేవుని దగ్గర దెబ్బలాడుకోకుండా మనము లోపల పెట్టుకుని అర్హులమా? దేవుని దగ్గర దెబ్బలాడే అర్హులమా? కాదే. చూడండి, ఆరాధన స్థలములో ఒకటి దేవుడు తనతో చెప్పిన స్థలమును గుర్తు పెట్టుకున్నాడు అబ్రహాం. 2, ఆరాధనా స్థలములో, గొర్రెపిల్ల ఆరాధన స్థలములో క్రమము. ఆనాడు యేసు ప్రభుల వారి లోకానికి వచ్చినప్పుడు అక్రమము చేత, అసూయ చేత నిండిన వారు అనేకులు యేసు స్వామిని సిలువ వేయమన్న వారందరూ కూడా ఇలాంటి తెగకు చెందిన వారే. ఎందుకు? లోపట ద్వేషము, అసూయ పెట్టుకొని నీవు దైవభక్తురాలు అనే దైవభక్తులను చెప్పుకున్న ప్రయోజనం ఏంటి? కాదు. క్రమం ఉండాలి. చూడండి, దేవుడు తనతో చెప్పిన చోటికి అబ్రహాము వెళ్ళట క్రమముగా లేక అక్కడ చూడండి, చక్కని మాటను చక్కగా పేర్చి తన కుమారుని ఇస్సాకును బంధించి బలిపీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. దేవుని పిల్లలారా, యుద్ధం ఇక్కడ మరణముతో యుద్ధం, దేవుని మాటతో యుద్ధం, దేవుని వాక్యముతో యుద్ధం. నరుని కాలము భూమి మీద యుద్ధకాలం. కానీ విశ్వాసము ఉంటే నువ్వెందులో నుండి బయటకు వస్తావన్న సాదృశ్యం. చూడండి, అబ్రహామట వెనుదీయకుండగా, వెనుకాడకుండగా నా ఆరాటం నా దేవునికి ఎప్పుడు ఇచ్చేయాలి, నా దేవునికి దేవుని కోరిక ఎప్పుడు తీర్చాలి. చూడండి, ఇలాగునట
అబ్రహాము దేవుని కోరిక తీర్చడానికి ఆరాటపడుతుంటే అక్కడ ఒక మాట ఉందిరా 11వ వచనములో చూడండి. అక్కడ యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా, చూడండి, ఆరాధనా స్థలములో క్రమముగా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇది దేవుడు చెప్పిన చోటు. ఈ ఆరాధన స్థలములో నువ్వు క్రమముగా ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. అబ్రహామా, చూడండి, అబ్రహామా అని పిలవగానే చూడ చిత్తము ప్రభువా, ఇలాగున నీవు దేవునికి భయపడువాడువని నాకు అర్థమవచ్చు. వెంటనే దేవుని పిల్లలారా, ఇప్పుడు అబ్రహాము గారి కొరకు గొర్రెపిల్ల ఎక్కడి నుంచి రావాలి అంటే దేవుని యొద్ద నుండి రావాలి. చూడండి, ఒక మాట మీకు ఇక్కడ ఒక మాట చెప్పలేదు, నేను చెప్పాలి. ఇక్కడ అబ్రహాము 8వ వచనములో ఇస్సాకును తీసుకుని వెళుచుండగా ఇస్సాకు అడుగుతాడు, నాన్న గొర్రెపిల్ల లేదని. అప్పుడు ఈ 8వ వచనంలో అంటాడు, ఆ గొర్రెపిల్లను దహన బలికి దేవుడే ఆ దహన బలికి గొర్రెపిల్లను చూచుకుంటాడు. చూడండి, ఇక్కడ 13వ వచనములో అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగిలి ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. ఎక్కడదా గొర్రెపిల్ల? దేవుని గొర్రెపిల్ల. సర్వమానవాళి కొరకు దిగివచ్చిన గొర్రెపిల్ల. ఇస్సాకులు ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. యాకోబులు ఎవరున్నారు? 12 మంది గోత్రకర్తలు ఉన్నారు. 12 మంది గోత్రకర్తలు ఎవరు? ఇశ్రాయేలు వంశం ఉంది. ఇశ్రాయేలు వంశము ఐగుప్తు దేశములో పస్కా అనే పండుగ అనేక గొర్రెలు వధించబడానికి సాదృశ్యముగా మొట్టమొదటి దేవుని గొర్రెపిల్ల అబ్రహాము దగ్గరికి దిగి వచ్చింది. ఆ గొర్రెను పట్టుకొని అబ్రహామట ఇస్సాకును కుమారుగా వధించాడు. దేవుని పిల్లారా, అయితే నీవు ఈ రోజున శిలువ దగ్గరకు వచ్చిన తర్వాత అంతరంగము బలివేయబడాలి, లోక స్వభావము బలివేయబడాలి, నీలో లోకాశలన్నిటిని కూడా బలివేయబడాలి. మనం పాడుతుంటాం, ఏమని పాడుతుంటామంటే, యేసు గొర్రె పిల్లను నేను వదకుతే బడినా. ఈ పాటలు ఎవరు పాడతారో తెలుసా? ఎక్కువగా నోరు కుదురు లేకుండా గయ్యాలుకుంటారు చూడు, వాళ్ళు పాడతారు. ఏమని? యేసు గొర్రె పిల్లను నేను. యాం గొర్రె పిల్లంట? వదకు తేబడినా గొర్రె పిల్లంట. మా ఇద్దరు చచ్చి అత్తగోడలు ఎప్పుడు వైరు. మేము ఒక్కోసారి మేము వెళ్ళాక తీర్చలేక చావాల. మళ్ళీ పాట అయితే పాడతారు, యేసు గొర్రె పిల్ల. వద్దు సుమా, సంతోషం. విన్నారా? మనము పాటలో నుండి మనము మనలను అన్వేషణ చేసుకోవాలి. అది నేను అనేది, వేరే కాదు. ఇప్పుడు మనము పాటలో నుండి ఏం చేయాలి? మనలను మనము వాక్యం చదువుతున్నప్పుడు ఏం చేయాలి? మనలోను మనము ఈ మాట నాదే, ఈ చరిత్ర నాదే. ఒకసారి బైబిల్ చదివే, అమ్మ ఈరోజు అయ్యగారు ఖచ్చితంగా నా కొరకే వాక్యము. ఎవరి కొరకే? అందరి కొరకు. మన కొరకే వాక్యం. వాక్యం ఎవరి కొరకే? మన కొరకే. చూడండి, ఇలాగున ఒకటి గొర్రెపిల్ల దగ్గర ఆరాధన దేవుడు చెప్పిన చోటు ఇది. 2 గొర్రెపిల్ల ఆరాధన క్రమముగా ఆరాధన అబ్రహాము చేశాడు. 3వది దేవుడు అబ్రహాముతోటి మాట్లాడాడు. ఎప్పుడైతే ఈ 3 పనులు మనము చేస్తామో చూడండి, అక్కడ 17వ వచనములో ఉంది, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీర ఇసుక సంతానమును విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గోవులను స్వాధీన పరచుకొందురు. చూడండి, ఈ మాటలని మనకి ఆశీర్వాదం. ఎందుకంటే నువ్వు దేన్ని పోగొట్టుకుంటున్నావో, దేన్ని నష్టపడుతున్నావో, ఫస్ట్ కష్టపడడానికి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు లోకాన్ని మనం చంపేయాలి.
లోక కార్యాలని సాతాన్ని మన మనసులోకి రాకుండా చంపేది. అప్పుడు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏదేను తోటలో ఆదాము కొరకు దేవుని గొర్రెపిల్ల, మొరియా పర్వతం మీద ఇస్సాకు కొరకు దేవుని గొర్రెపిల్ల, ఇప్పుడు సర్వలోక మానవాళి యొక్క పాప విమోచన కొరకు దేవుని గొర్రెపిల్ల. అట్టి గొర్రెపిల్ల ఆరాధన దగ్గరికి వచ్చిన నా దేవుని పిల్లారా, ఈరోజు వేదస్తంభం, ఈరోజు పాఠములో ఏముందో తెలుసా? ఈరోజు పాఠంలో మనసు పెట్టారా? పేరుకు మాత్రం బైబిల్ పట్టుకుంటున్నారని ఉంది. ఉందా? ఉందా? అది దానిలో చాలా ఉంది కనుక మనము ఆరిలో వారిలో ఒకరిగా ఉండకూడదు. ఈ మాటలు ప్రభు మీ ఉనికుడిలో దీవించును గాక. దయగలిగిన మా తండ్రి, నీ దయగల నామమునకు నమస్కారం. విత్తబడిన మాటలు సాతాను ఎత్తుకుని పోకుండగా బిడల హృదయాలలో పదిలపరచుము. యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.